రికార్డు సృష్టించాలన్నా ఆ రికార్డును అధిగమించాలన్నా ఒక్క శ్రీధర్ స్టడీస్ కి సాధ్యం. 2024 డిసెట్ పరీక్ష ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 అని నిరూపించాం. 2024 డిసెట్ ఫలితాల్లో 100కు గాను 86 మార్కులు సాధించి స్టేట్ నెంబర్ 1 గా నిలవడమే కాకుండా స్టేట్ 5th ర్యాంక్, 13వ ర్యాంక్, 15వ ర్యాంక్, టాప్ 100 ర్యాంకుల్లో 68 ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ శ్రీధర్ స్టడీస్. మాకెవరు లేరు పోటీ, మాకు మేమే సాటి అని విజయ కేతనాన్ని ఎగరవేసిన విద్యా సంస్థ శ్రీధర్ స్టడీస్. అందుకే ఎగ్జామ్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం శ్రీధర్ స్టడీస్ నెంబర్ 1 గానే నిలుస్తుంది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో డిప్లొమా, డిఈఎల్ఈడి, డిఈడి చేయాలనుకునే అభ్యర్థులకు డిసెట్, ఏపీ మరియు టిఎస్ పరీక్ష తప్పనిసరి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహించే ప్రధాన ప్రవేశ పరీక్ష. ఆన్లైన్ క్లాసులతో ఎప్పటికప్పుడు మీ మెరుగుదల. ఏపీ మరియు తెలంగాణ డిసెట్ ఆన్లైన్ కోసం అడ్మిషన్స్ జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8328367218 9550768640. Well, good morning all of you. This is Vanchi. Today we'll discuss about the topic DSET AP DSET 2025. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టీటీసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు DSET అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఎంసెట్ ఉంటుంది, లా చేయాలనుకుంటే లా సెట్ ఉంటుంది, బీఈడి చేయాలనుకుంటే ఎడ్సెట్ ఉంటుంది. అలాగే నువ్వు టీటీసీ చేయాలనుకున్న DSET అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. DSET అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయితే మాత్రమే కంపల్సరీ నీకు టీటీసీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వితౌట్ DSET ఎంట్రన్స్ ఎగ్జామ్ నువ్వు టీటీసీ లేక ఎంటర్ అవ్వలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 10th పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలేం కదా, ఇంటర్ లేక ఎంటర్ అవ్వలేం కదా. అలాగే ఈ DSET ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వకుండా టీటీసీ అనేది కంపల్సరీ చేయలేము. క్వాలిఫై అయితే మాత్రమే. ఇన్ కేసు నువ్వు మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా DSET ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మాత్రమే ఛాన్స్ ఉంటుంది నీకు. ఈ DSET నోటిఫికేషన్ అయితే ఏపీ సంబంధించి రిలీజ్ అయితే అయిపోయింది. మనకు 22nd మనకు అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అప్లై చేయాలని కాదు, 22nd నుంచి నెక్స్ట్ మంత్ మే 7th వరకు మనకు అవైలబుల్ ఉంది. అంటే పేమెంట్ చేయడానికి మే 8th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ అనేది 7th వరకు చేయొచ్చు. అప్లికేషన్ అనేది మే 8th వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. మనం ఈ రోజు అప్లై చేయాలని కాదు. ఏ వెబ్సైట్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా నువ్వు అప్లై చేసేటప్పుడు ఈ రోజు నోటిఫికేషన్ అయితే ఈ రోజు అప్లై చేయకూడదు. ఒక 2-3 డేస్ ఆగల. వాటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నువ్వు అప్లై చేసుకుంటే ఏమైనా వితౌట్ ఎర్రర్స్, మిస్టేక్స్ లేకుండా నువ్వు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నోటిఫికేషన్ పడింది కదా అని ఈ రోజే నేను ఓపెన్ గా యూట్యూబ్ లో ఇప్పుడు 83283672 అనేది నా పర్సనల్ నెంబర్ మీకు ఓపెన్ గానే ఇచ్చింది. ఎందుకంటే మీరు ఏమన్నా రేపు పొద్దున్న ఫ్యూచర్లో డౌట్స్ ఉన్నా కూడా నాకు అంటే కాల్ చేస్తారో కనుక్కుంటారు. నేనేంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వైజ్ మీకు ఏ టైంలో అందించాలి వీడియోస్ అనేవి నేను యూట్యూబ్లో చేస్తా కూడా ఎండింగ్ వరకు. నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది కదా, వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టినా. ఈ రోజు మీరు అప్లై చేసుకోకండి. ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్లో ఎర్రర్స్ ఉంటే రేపు పొద్దున్న నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. కాబట్టి నువ్వు నా నెంబర్ ఉందా కదా అని కాల్ చేయకండి. నేను ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తాను అంట. అప్లికేషన్ ప్రాసెస్ కానివచ్చు, ఎడిటింగ్ ఆప్షన్ ఉన్న, హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా అటెండ్ అవ్వాలా, ఏ సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలా, నీకు ఏ ఒరిజినల్స్ అవసరం పడతాయి, నువ్వు అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, వాటి లిస్ట్ ఏంటి, డిస్ట్రిక్ట్ వైజ్ ఏమేమి ఉంటాయి, మనకి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది, వీటికి సంబంధించిన వీడియోస్ మొత్తం నేను చేస్తాను. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. నువ్వు చేయాల్సిన నీ రోల్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అది ప్రిపేర్ అవ్వవు. మిగతా ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. ఈ అప్లికేషన్ అనేది మనకు 15 days ఉంది. నేను ఒక డే ఆఫ్టర్ టుమారో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని వీడియో అప్లై చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత నువ్వు అప్లికేషన్ ప్రాసెస్ అనేది నువ్వు అప్లై చేసుకో ఆన్లైన్లో. మనకు అప్రాక్సిమేట్లీ మనకు అయిపోయిన తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు ఉంటాయి, మనకి మేలోనే 21st అనే హాల్ టికెట్స్ అనే ఇక్కడ హాల్ టికెట్స్ ఎప్పుడు ఉన్నాయి, 20 అనేది మన హాల్ టికెట్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి జూన్లో ఎగ్జామ్ 2nd or 3rd అంటే ఈ 2 days ఎప్పుడైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి ఈ టైంలో మనకు ఉన్నటువంటి టైంలో ఏం చేస్తారు అంటే మీరు చేయాల్సింది ఒకటే అనమాట, మీరు మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అప్లై చేసుకునే ఏమి ఒక హాఫ్ డే కంటే 1 hour 2 hours కంటే ఎక్కువ పట్టదు ప్రాసెస్.
మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఎందుకంటే నేను పదే పదే ఎందుకు చెప్తానంటే ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. ఈ డీసెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వకుండా నువ్వు టీటీసీలోకి ఎంటర్ అవ్వలేవు. నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఎంటర్ అవ్వలేవు. దట్ ఈస్ ద రూల్ అంతే. నువ్వు ఎవరైతే డీసెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే టీటీసీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ ఏంది అంటే పాపులర్ ఉన్నది నీట్ కదా. నువ్వు ఇన్ కేసు ఎంబీబీఎస్ చేయాలనుకున్నా కూడా నీట్లో నువ్వు నీట్ క్వాలిఫై అవ్వకుండా కూడా నువ్వు ఎంబీబీఎస్ చేయడానికి 1 CR 50 lakhs ఖర్చు పెట్టి ఎంటర్ అవ్వచ్చు. అలా కాదన్నమాట. నువ్వు కంపల్సరీ డీసెట్ క్వాలిఫై అయితే మాత్రమే ఒక టీటీసీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నువ్వు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడు చాలా మంది డౌట్ అడుగుతూ ఉంటారు, ఏ పుస్తకం చదవాలా సార్? ఒక పుస్తకం చదివితేనే మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. పుస్తకాలు రిఫర్ చేయాలా, నువ్వు మెటీరియల్స్ అంటే ఇంపార్టెంట్ మెటీరియల్స్ రిఫర్ చేయాలా, దట్ ఇన్ క్లాసెస్ వినాలా. క్లాసెస్ విన్న తర్వాత ఏవైతే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ రిఫర్ చేయాలా, కొన్ని టెస్ట్లు అనలైజ్ చేయాలా. ఈ విధంగా అంతా ఫుల్ఫిల్ గా చేసినప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామ్ లో సక్సెస్ గా గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక పుస్తకం చదివే కొన్ని మోడల్ పేపర్లు రిఫర్ చేసి అవ్వదు. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మన కోచింగ్ లో అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వు. గ్రూప్ అడ్మిన్స్ కాల్ చేయి. ఆ కోచింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్రిప్షన్ లోనే అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ కోచింగ్ తీసుకొని నువ్వు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆ తర్వాత ఏదైతే ప్రాసెస్లు ఉన్నాయో మనకు యూట్యూబ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి మనకు కంపల్సరీ వస్తూనే ఉంటాయి. డే టు డే కంపల్సరీ ఏవైతే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా మొత్తం టిప్స్ అంతా ఆల్రెడీ యాప్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. శ్రీధర్ స్టడీస్ యాప్లో నువ్వు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదంటే నువ్వు గ్రూప్లో జాయిన్ అయ్యి అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయిన వెంటనే గ్రూప్ అడ్మిన్స్ ఉంటారు. ఆ గ్రూప్ అడ్మిన్స్ కాల్ చేసినా కూడా ఆ కోచింగ్ డీటెయిల్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేవి ఒక 2-3 days తర్వాత ఆగి అప్లై చేసుకో. ఇప్పుడే అప్లై చేసుకోవద్దు. ఏమైనా ఎర్రర్స్ ఉంటే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు. వీటికి సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నా పర్సనల్ నెంబర్కి అంటే వాట్సాప్లో జాయిన్ అవుతావు కదా, అక్కడ గ్రూప్ అడ్మిన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకండి. మీ రోల్ ఏంటంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం. అది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మన కోచింగ్లో మొత్తం మెన్షన్ చేసి పెట్టినాము. ఒక ఆర్డర్ వైజ్ ప్రిపేర్ అవ్వు. చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయి. ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే రేపు పొద్దున్నే గవర్నమెంట్లో సీట్ వస్తే ఆ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. కొందరు ప్రైవేట్లో మేనేజ్ చేసుకోవచ్చు అని అడుగుతారు. వాటికి సంబంధించి పాసిబుల్ ఉంది, ఓపెన్గా చెప్పకూడదు. కాబట్టి ప్రైవేట్ కాలేజ్ కూడా ఛాన్స్ ఉంది. చాలా మంది లేదంటారు. ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి స్టేట్లో. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా నా నెంబర్కి కాల్ చేయండి. నేను చాలా మంది మెసేజ్ చేస్తాను. మెసేజ్ చేయడం వల్ల ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఈ లెంతీ ప్రాసెస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలా సార్ అని నువ్వు మెసేజ్ పెట్టినావు అనుకో, నేను మొత్తం చాటింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. నేను పేషెంట్స్గానే రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా ఈ అప్డేట్స్ పరంగా ఏవైతే ఉన్నాయో ఆ డీసెట్లు ఏమన్నా ఈ టెంటేటివ్ షెడ్యూల్ కదా, టెంటేటివ్ అంటే తాత్కాలికంగా ఉన్నటువంటి షెడ్యూల్, వీటిల్లో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.